హాయ్ అండి. ఈరోజైతే పెళ్లి కూతురు హల్దీ ఫంక్షన్ సాయంత్రం. అందరం అయితే పసుపు వస్త్రాలతోటి రెడీగా ఉన్నాం. అమ్మాయిని తీసుకొని మేము బంగ్లా పైన అయితే చేస్తున్నారు. వాళ్ళ ఇంటి పైన అందరం కలిసి అమ్మాయిని పైకి తీసుకెళ్ళడానికైతే తీసుకెళ్తున్నాం. అందరం ఒక్కొక్కరం బయటికైతే వస్తున్నాం. అందరూ వాళ్ళకున్న పసుపు వస్త్రాలు కట్టుకొని రమ్మనంటే అందరూ పసుపచ్చ చీరలు అయితే కట్టుకొని అయితే వచ్చినాం. నాకైతే అక్కడ మంచిగా అనిపించింది. గోడకైతే పెయింట్ ఆ విధంగా వేయడం అనేది మంచిగా అనిపించింది. అందరం అదే బాగుంది కదా అనుకుంటున్నాం. అందరం స్లాబ్ పైకి ఎక్కడానికైతే బయటికైతే ఇంటి లోపల నుండి అమ్మాయిని తీసుకొని బయటకు వస్తాను. అందరు పైకి ఎక్కుతున్నారు. అమ్మాయిని తీసుకొని మంగళారతి పట్టుకొని అయితే అందరైతే పైకి వెళ్తున్నారు. కింద సరిపోదనేసి పైకి వెళ్తున్నారు. మంగళ స్నానాలు చేపియాలి కదా. ఇంకా అందరం బంగ్లా స్లాబ్ పైకి అయితే మాట్లాడుకుంటా నవ్వుకుంటూ అయితే ఎక్కేసినాం. ఇంకా మాకు మీ పెళ్ళి హైదరాబాద్లో కాబట్టి ఇక్కడికైనా రోజు పోవాలని అయితే పోయినాం. హైదరాబాద్కి వెళ్ళలేకపోయినాం మేము. అందరైతే బంగ్లా పైకి స్లాబ్ పైకి అయితే ఎక్కేసినాం. ఇక ఫోటో షూట్ చేస్తారు చూడండి అమ్మాయిని. ఇంకెప్పటికీ మరి దిగరు కదా. ఇప్పుడు ఒకసారి పెళ్ళప్పుడే తయారవుతాం. ప్రత్యేకంగా తయారవ్వాలి షూట్ కంటే తయారు కారు కాబట్టి ఇంకా అమ్మాయిని వివిధ రకాల ఫోటోలతోటి అయితే ఫోటోలు భంగిమలు పెట్టి ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఈ విధంగా ఒక్కసారి కాదు కదా, ఒక్కటికి 2 సార్లు తీసుకున్నారు ఫొటోస్. చాలా వాళ్ళకు ఏ విధమైన దాంతో తీయాలనుకుంటే ఆ విధంగానైతే వాళ్ళైతే మంచిగా తీశారు. మంగళారతి పట్టుకొని ఏదో వాళ్ళ అమ్మ నాన్న అయితే పెళ్ళి కూతురికి అయితే అక్షంతలు వేసి ముద్ద అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి, ఎంతైనా ఆడపిల్ల కన్న తల్లిదండ్రుల బాధ అది వేరుంటుంది కదా. ఎమోషనల్ అవుతున్నారు కానీ ఇంకా తప్పదు. ఆడపిల్ల అంటే ఎప్పటికైనా పెళ్లి చేసి పంపాల్సిందే. ఈ అక్కా చెల్లెలిగా తర్వాత అక్కా చెల్లెలను మాత్రం చాలా చక్కగా తీశారు. ఇక వాళ్ళైతే పాట పాడుతున్నారు. మా ఇంటి ముందట ఆంటీ అయితే అక్షంతలు వేసింది. ఇంకా అందరు ఒక్కొక్కరు అక్షంతలు వేశారు. అందరికీ ఇలా ఉందని చూపెడుతున్నాను. మేము కూడా అందరం మా ఇంటి ముందర వాళ్ళందరం ఒక్కటేసారి పసుపు రాసేసి అక్షంతలు వేసేసినాము. తర్వాత ఇంకా అందరూ ఒకటేసారి వాళ్ళ వదినలు మరదలు అందరూ అయితే చేశారు. ఓకేనండి, మరి ఈ వీడియో ఇంత ఎవరు నచ్చినట్లయితే లైక్ చేసి